మంచిగా తన ప్రయత్నిస్తాం. యుగాండాలో అందరినీ పెద్ద పెద్ద వాళ్ళందరినీ వచ్చినారండి. మొన్న మేము పోయినాం. నేను 5 ఏళ్ళ నుంచి పోతా రవాండా అన్ని పోయి ఎక్కడ భూమి ఏమని మీతో లాస్ట్ టైం మాట్లాడా కదా, అట్లా ఎక్కడ చేసుకుందాము ఏమని మొదలు పెట్టి ఏమి వర్షానికి పడుతుంది. సాయిలో 2.2 to 3 హ్యూమస్ అంటే భూమిలో శక్తి అంత ఉంది. మాత ఇక్కడ భూమాత అని ఊరికి మట్టి ప్రాణం తీయేసి మాతకే శవాన్ని పెట్టుకొని భూమాతని మొక్కుంటాం. శవానికి భూమాత ఎక్కడుంది? నువ్వు యూరియాలు డిఏపీ వేసి నోట్లో పోసి నాశనం చేసినారు కదా. అది టెస్ట్ చేస్తామా, నేనేం సైంటిఫిక్ గా మాట్లాడుతా ఉంటాను, మాట్లాడడంలే. అట్లా చూసి టెస్ట్ చేస్తే 0.3 ఉంది హ్యూమస్, 0.3. అక్కడ 2 to 3 ఉంది. మధ్యాహ్నం వరకు ఫుడ్ లే. ఈరోజు పొద్దున్నే టిఫిన్ చేసిన, రేపు మధ్యాహ్నం 1 గంటకు చేసిన యుగాండాకి. అంటే దుబాయ్ పోయి అట్లా మారి అక్కడ వరకు నేను తినకూడదు అనుకున్నాను. అంటే ఫ్లైట్ లో ఉప్మా ఇచ్చినారు, నోటే పెట్టుకుంటే వద్దు వెనక్కి పో అనే సిగ్నల్ వచ్చేసింది. అట్లే అది ఊసే బాగుండదని అది వెంగేసి ఆడ పెట్టేసి రిటర్న్ ఇచ్చేసి స్టాప్. అంటే ఆల్మోస్ట్ 36-40 అవర్స్. అది దిగతానే ఇంకా నాకు తెలుసు అవకాడోలు, అక్కడ పైనాపుల్, అక్కడ వెజిటబుల్స్ ఏమైనా కానీ సాయిల్లో అట్లే లేసి వచ్చినాయి. అవి కూడా పెద్ద సూపర్ మార్కెట్ సిటీలో ఉంటాయి ఒకటి రెండు, లేకపోతే మిగతా రోడ్ సైడే కూరగాయలు, ఫ్రూట్స్, పుచ్చకాయలు, పనసకాయలు, పైనాపుల్, కూరగాయలు. ఆయన ఊళ్ళు కొడతాడు ఎప్పుడు తిందామని. అవి బయట ఉంటాయి కదా. సో అటు పోయేసి రోడ్డు మీద అరటిపండు ఇచ్చానండి. చాలా రకాల అరటిపండు ఉన్నాయి. ఒకటి వచ్చి అదే కొన్ని తినేటివి, కొన్ని పెద్దవి, కొన్ని గోంజో అని ఇంత అరటిపండులే. వాటిని కాల్చిస్తారు వేడిగా, పుల్లగా తీయగా ఉంటుంది. ఇప్పుడు మాతో వచ్చేస్తామని నీకు నాకు కూడా మళ్ళా పోదామని ఉంది. ఎందుకంటే గాలి, నీళ్ళు, ఆహారం, మంచి ప్రేమ ఓపెన్ గా ఉండే తప్ప వీటన్నీ మాయే. అది కూడా కొన్ని రోజులు మాయే. ఇప్పుడు మనం ఉన్నామే ఈ లైఫ్ అంతా, ఇదంతా మాయే. తెలుస్తా ఉంది కదా, తెలుస్తుంది. నువ్వేం కోరుకుంటా ఉండవు అది జరిగినా హ్యాపీగా లేవు. ఇది మంచి భార్య, పిల్లలు, మగ పిల్లలు పుట్టారు, వాడు మెడతో కొడతాడు, 20 ఏళ్ళు అయితేనే ఇంకా సంపాదించలేదు తంతాను నిన్ను. గర్భంలో ఉన్నప్పుడు తల్లిని తన్నాడు, తండ్రిని తన్నాడు. ఎక్కడికి పోతాడు? సరే అట్పళ్ళు రోడ్ సైడ్ తెచ్చి అమ్ముతారు అంతా సిటీలో కూడా, అన్ని వస్తువులు ఇవన్నీ. అవి ఒక 8 తీసుకున్నామండి, 10 అవి తింటా ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పనే లేదు. అంత టేస్టీగా, అంత ట్రాన్స్ఫార్మేట్. బాడీ కాసుకొని ఉంటే వర్షం పడినప్పుడు రాయలసీమ రైతు ఎట్లా చేస్తాడు ఆ వర్షం కోసం ఆ ఫీలింగ్ వచ్చింది. 6 వర్షపడి 7 వర్షపడి తినేసిన 36 అవర్స్ తర్వాత. అట్లా అదేంటి ఆ బల్క్ తినలేదే, ఫీలింగ్ కాలేదే, ఫీలింగ్ కూడా లేదు, తృప్తి అయిపోయింది. సరే నా ఎక్స్పీరియన్స్ నేను లైఫ్ లో జర్నీలో అనుభవిస్తానే ఉండా. నా జర్నీలో అందరినీ గమనిస్తా ఉండా, ఎవరేంటిని చూస్తా ఉండా, నాకు నేను చూసుకుంటా ఉండా. ముఖ్యంగా తర్వాత ఓకే తింటాను తిరుగుతాడము. హైటెక్ సిటీ జయ చౌదరి ఉన్నారు కదా, ఫస్ట్ ఇనిషియేటర్ ఆయనే. హైటెక్ సిటీ వచ్చేదానికి వచ్చి ఆయనే వాజ్పేయి గారితో ఉండి సెక్రటరీగా ఉన్నాడు. మరి రిజైన్ చేసి లోకేష్ గారికి ఐటీ అడ్వైజర్ గా ఉన్నాడు ముందు గవర్నమెంట్. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫౌండేషన్ పెట్టి స్టార్ట్అప్ చేసే వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తా. అట్లా ఇంటర్నేషనల్ గా పిల్లలు తీసుకుపోయి అమెరికా పోయేది, ఇటు పోయేది, అడిగి తిరుగుతూ ఉంటాడు. ఆయన నాకు బాగా ఫ్రెండ్, మన ఫామ్ వస్తూ ఉంటారు. వీళ్ళందరూ వచ్చారు. కొంతమంది అట్లూరి శ్రీనివాస్ అని వచ్చారా, అందరినీ కొన్ని కనెక్షన్లు ఇప్పుడు అది స్టార్ట్ అయింది కదా, కావాలి కదా, కావాలని కాదు నాకు, వాళ్ళకి కావాలని వచ్చారు. లో లింక్స్ హై లింక్స్ లోనే ఉంటారు కదా. మనం ఎట్లా హై లింక్స్ అవుతాము? మనం లో లింక్స్ లో గ్రౌండ్ మీద ఉంటాము, హైగా ఉంటాము. ఇదేమో చూద్దామని వచ్చారు చాలా మంది. కొంతమంది అందరూ అదే వ్యవసాయం చేస్తానని తెలుసు, ఎట్లా ఏంటి అని వచ్చారు. సరే వాళ్ళతో పోయి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యుగాండా, మినిస్టర్స్, అగ్రికల్చర్ మినిస్టర్ వాళ్ళతో మీటింగ్లు, ఇన్వెస్ట్మెంట్లు, అక్కడ కూడా హైటెక్ సిటీ లాగా కట్టి వాళ్ళకు ఈ సాఫ్ట్వేర్ అవన్నీ మెకనైజ్ డిజిటలైజ్ చేసడము, పేమెంట్స్ మనం ఇట్లా 10 రూపాయలు కూడా కొడతా ఉన్నాము, అవన్నీ పెట్టి ఏం చేయాలని వాళ్ళందరూ మాట్లాడుకుంటే అగ్రికల్చర్ అందరినీ పిలిచారు కాబట్టి నా సబ్జెక్టు ఉంటుంది. అదే తమాషా ఏమంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మేమంతా పోయిండేది వ్యవసాయము, దాంట్లో కూడా మెడిసిన్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్, దాని వాల్యుయేషన్ ఇట్లాంటివి. వీటన్నిటికంటే అది హైలైట్ అయింది బాగా. అంతే కదా, ఇప్పుడు సిటీలో మాయలోకి అందరినీ దింపుతుంది. మాయ అనేది అందరినీ దింపుతుంది. సరే నేను కొంచెం అట్లున్నా కాబట్టి నేను ఫోటోలు కనపడలేదు ఏమీ అన్నారు. ఎవరో 2 కిలోమీటర్లో
మర్చిసన్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ అని ఉంటుంది. అది పొద్దున పోతే రాత్రి వరకు నువ్వు ఎంతో డబ్బులు కట్టేస్తే ఉండొచ్చు. అక్కడే పక్కన జంతువులు అన్ని జంతువులు ఉంటాయి, జిరాఫీలు అవి ఇవి అన్ని. మాకైతే చీటాలు కనపడా పోయినసారి. పులి కూడా అక్కడే వేటాడి అక్కడే సింహం పెట్టి పిల్లలు పెట్టుకొని చూపిస్తారు. విజిటర్స్ చాలా మంది ఉంటారు. సరే అవన్నీ తిరగడము, నైల్ నదులు మొసళ్ళు గెసళ్ళు చూడడము, హిపోపోటమస్లు ఇవన్నీ చూడడము ఇవన్నీ అయిపోయా. ఒక ట్రైబల్ ట్రెడిషనల్ విలేజ్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి ఎవరో విజిటర్స్ వచ్చినప్పుడు మనం బుక్ చేసుకుంటే ఆడ వాళ్ళందరూ వాళ్ళ ఫుడ్ ఏంది, అరటికాయతో జ్యూస్ ట్రెడిషనల్ గా రుద్దే ఒక రకమైన అరటికాయలు, పండిన అరటికాయలు కొండలో వేసి ఒక రకమైన గడ్డి బోదలాగా ఉంది, అది వేసి ఇట్లా 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 రుద్దితే అదంతా జ్యూస్ అయిపోతుంది. దాన్ని మళ్ళా ఒక మన సొరకాయ బుర్రల్లో వేసి దాన్ని పోస్తారు, అది ఫిల్టర్ అవుతుంది, అది డ్రింక్. దాని వెనకాల అంటే ఆ గ్లాస్ తాగేదానికి ఎంత శ్రమ ఉందని తెలుసుకోవడం కోసం అమ్మాయి బాగా చదువుకునింది, ఎక్స్ప్లెయిన్ చేసింది. అట్లాంటివన్నీ చూపిస్తారు. మన ట్రెడిషనల్ డాన్స్ ఇవి అవి మస్తు వస్తారు. తర్వాత వాళ్ళు ఫుడ్ పెట్టారు, మటోకి అంటారు. అంటే ఒక రకమైన అరటికాయ మళ్ళా దాన్ని బాగా ఉడకబెట్టేసి బాగా దుద్దేస్తారు, అది పేస్ట్ లాగా అయిపోతుంది, సంగటి లాగా. అది మటోకి. దాంట్లో బీన్స్, ఇంకా మాంసం, ఆవు మాంసము అవన్నీ ఎక్కువ, ఆవులన్నీ గ్రేజింగ్ చేసి మాకు ఎక్కువ కోసేదానికి పాలు పెడతారు కానీ ఎక్కువ కోసేదానికి వాడతారు. ఆయన ఏమో పెట్టారు, బ్లాక్ రైస్ కొన్ని హెర్బ్స్ వేసినారు, ఏంటో వెజిటేరియన్ ఏదో కొన్ని ఆకులు గీకులు. దాంట్లోకి బీన్స్ వేసుకొని తిని ఆ మటోకి అనేది ఇంత పెట్టుకున్నా. వాళ్ళు మాతో వచ్చిన వాళ్ళందరూ ఇంత పెట్టుకొని ఇంత తిని వాళ్ళ కథ అయిపోయింది. నేను ఇంత పెట్టుకొని అరగంట 30 గంట తిన్నాను, చిన్నగా పోయింది. స్లో అది సాలిడ్ ఫుడ్ కదా, సాల్ట్ ఫుడ్ కదా, సర్రని బిర్యానీలు కొనిట్టు పోవడం, బిర్యానీ గేడి తెరిచినట్లే కదా సర్రని. సరే వాళ్ళంతా డాన్స్ చేస్తాంటే చూసుకుంటా నేను తింటా ఉన్నా, తృప్తి అయిపోయింది. ఆ జ్యూస్ తాగినా, మేము తాగినాం కదా. అప్పుడు అనుకుని అబ్బా మంచి ఫుడ్ తిన్నాం రా నాయన, ఇంక మనకి అవసరం లేదు ఈరోజు అనుకొని రాత్రి హోటల్ పోతే బ్రోకోలీ, ఏదో కాల్చిన బ్రోకోలీ, ఏంటో ఫ్రూట్స్ అన్ని మనకు వెజిటేరియన్ సంబంధించిన పెట్టారు. తినకూడదు అనుకున్నా. సార్ ఏం సార్ వెజిటేరియన్ బ్రోకోలీ బలి ఉంది సార్, స్మోక్ సార్, సార్ గ్రిల్ సార్, ఇది సార్ సార్ అంటే మళ్ళా తిన్నారు. తిని నైట్ ఏమనిపించిందంటే, అరే ఎన్నిసార్లు చాలా అనుకుంటాం, చేయలేం కదా, చాలా అనుకుంటాం మైండ్ అన్ని మనము. అరే ఇంత తృప్తిగా తిని కూడా మళ్ళా నువ్వు తిన్నావు కదా, తప్పు అని చెప్పి ఆపేసాను ఫుడ్. ఆపేసి పనిష్మెంట్ అటువంటి వాడేవారు. ఆపేసి ఆ రోజు అంతా ఆపేసిన, నెక్స్ట్ రోజు అంతా ఆపేసిన. ఫ్లైట్ పోవాలి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం ఫ్లైట్ కూర్చొని ఉంటా. అందరూ వచ్చినాము. మా ఫ్రెండ్ వైఫ్ పులిహార దద్దోజనము ఇంట్లో, ఆమె ఇంట్లో ఉంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే వాళ్ళు హోటల్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది. వీళ్ళందరూ ఎయిర్పోర్ట్ లో ఉన్నారు కదా, సార్ తినండి సార్. అమ్మా తిన్నమ్మా, నేను అసలు లేదు పులిహార ఇది అనేది. అమ్మా ఇప్పుడే నేను పాశ్చాత్తాపంతో కుంగిపోతా ఉంటాను. ఎందుకో నన్ను నేను మోసం చేసుకున్నాను. 2 రకాల మోసం. ఒకటి వచ్చి తినకూడదు అనుకుని తినిండేది నా తప్పు అనుకున్నా, నా తప్పు కాదని చెప్పేదానికి మైండ్ ఏం చెప్తా ఉంది, వాడు ఫోర్స్ చేసిందని నేను తిన్నాను అని నీ మీద వేస్తాను అబాండం. అది ఇంకా డేంజర్. లేదబ్బా నా భార్య చెప్పిందని తిన్నా, మా ఫ్రెండ్ చెప్పిందని తిన్నా, మా ఫ్రెండ్ దాని మందు కొట్టినా. అరే కాదు, నీ కొట్టాలని ఉందిరా, ఎందుకు వేస్తావు, డబుల్ తప్పదు. అందుకని అది అనుకొని ఆమెకు అవన్నీ అర్థం కాల. నువ్వు గమనుడు బాబు తిన్నా. తిని బట్ నాకు అట్లీస్ట్ నా మైండ్ చెప్పింది కదా, అరే నువ్వు నీకు తిన్నామని చెప్పు ఏదైనా కానీ అని చెప్పి. నిన్న మా ఫ్రెండ్ పూర్ణ, సార్ ఆపేసాను, నిన్నంతా ఫుడ్ తిన్నా, మొన్న నైట్ తినిందే, నిన్నంతా 0. ఉపవాసంలో ఉండా 36 hours అయింది. ఇప్పటికి ఎట్టు చూడండి 0 వాటర్ తప్ప ఏమిలే. ఆయన కూడా ఎక్కువ తినలా. రేపు కూడా ఉందాం అనిపిస్తుంది ఎనర్జీ ఉంటే అన్న. సార్ ఆయన డాక్టర్ కదా, ఆయన రోజులు ఉండే అవసరం లేదు సార్, అదంతా మెంటల్ పనులు. 7 రోజులు ఎందుకుంటారు సార్, 6 రోజులు ఉంటారు, 7 రోజులు ఏదో అనుకుంటారు, ఎందుకుంటారు సార్, బాడీ అడుగుతుంది కదా సార్. బాడీ అడిగితే చూద్దాం. నువ్వు చెప్పిన దానికి నువ్వు చెప్పిన భయం పెట్టుకొని ఏమైపోతావు ఉపాసన చేస్తే అని అనుకుంటా. నాకు పొద్దున్న ఎనర్జీ ఉందనుకో, ఎనర్జీ ఆటోమేటిక్ వస్తుంది. చూడు ఎంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్, పొద్దున్నే పోతున్నాడు, మొత్తం మితమా
ఫ్లో ఉంది ఎనర్జీ. ఎందుకు తినాలా ఈ రోజు కూడా ఆపేస్తాను, ఇప్పుడే చెప్పిన, ఆయన కూడా తెలియదు. ఇదేంటి పొద్దున మరి రాగి ముద్ద అదే 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 చెప్తా ఉండేది. నిన్న రాగి ముద్ద చెప్పిన ఇప్పుడు రామలక్ష్మణ్ గారు రాగి ముద్ద చేశాను మీకోసమే అని అంటారు, అయినా నేను కుంగిపోకుండా వాళ్ళ మీద వేసి తినకుండా ఇప్పుడు నేను తింటే నేను తినాలా, నేను తింటే ఓకే మీ మీద వేస్తా మళ్ళా. రామలక్ష్మణ్ నా ప్రేక్షకు దేవుళ్ళారా తోటి అంటే మైండ్ ని మనం ఎంత అబ్జర్వేషన్ చేస్తాడు చెప్పేది నువ్వు నిన్ను తెలుసుకోండి అంతే. ఎందుకంటే మనం అందరం ఏంటంటే అవతల మైండ్ మీద టార్గెట్ పెడతాం తప్ప మనమైన టార్గెట్ పెట్టలేదు. చూడు రామలక్ష్మణ్ నా కోసం చేసిన సంగతి అందుకుని, అరే నీకు తినను తినరా, లేదా నీకు తినదు తినకెందుకు. ఇప్పుడు అంత మంచి ఫ్రెండ్ అయితే నేను అర్థం చేసుకొని అని అని వదిలేయాల. ఎవరన్నా మిమ్మల్ని భోజనానికి పిలిస్తే ఏదో పిలిచి ఇంటికి ఈరోజు అందరూ ఉపవాసము మౌనవ్రతం చేద్దాము అని పిలిచోడు గొప్ప స్నేహితుడు. అబ్బా మీరు కూడా ఓకే రోజు తిన్నారు కాబట్టి ఈ రోజు మాతో కంపెనీ ఇవ్వండి అందరూ ఏం చెప్పకూడదు. బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటారు ఎవరు, మీకు 5 మంది ఇద్దరు ఉంటారు, రోజు మంది కొట్టేవాడు ఉంటారు. వాళ్ళందరినీ మా ఇంటికి రాండి అబ్బాయి పెద్ద అకేషన్ ఉంది అని చెప్పి ఈ రోజు మనం ఏం తినము ఇంకా గొప్ప వాళ్ళు అయితే మనం మాట్లాడుకో జనాందరూ ఏమనుకుంటారంటే వీడు మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడుకోకుండా ఉండేట్లు కూడా ట్రై చేసి ఉండే, సక్సెస్ఫుల్ గా ఉండే. నా భార్య అంటుంది నువ్వు మౌనవ్రతం ఉండగలవా, ఉన్నా ఏమి ఫోకసింగ్ అక్కర్లే, మనం గొప్పలని అవసరం లే, ఫీలింగ్ తొక్కి 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 హ్యాపీ ఎందుకు ఉండాలి, హ్యాపీగా ఉంటావు రా స్వామి. నువ్వు హ్యాపీగా ఉండాలంటే నువ్వు జీరో అయిపోవాలి. ఇప్పుడు ఫోకస్ లో ఉంటావో నేను ఫోటో పడినా ఎట్లున్నాను, ఇటు తిరిగినా అటు తిరిగినా, నా గురించి గొప్పగా ఉన్నానా, ఇవన్నీ నీకు స్ట్రెస్ ఇస్తాయి. అందుకే గురువులు ఫస్ట్ నేను గురువు నాకు అన్ని తెలుసు అనేది పక్కన పెట్టేస్తే హాయిగా ఉంటాడు. లేకపోతే ఎప్పుడు చూసినా ఎవరు నన్ను గౌరవిస్తారా, నాకే ఇదే పని మీద ఉంటారు, ఇదే పని అశాంతితో అనుకున్నట్లు అట్మాస్ఫియర్ ఉండదు గురువుల దగ్గర. భయం భయంగా చూస్తా ఉంటే ఎట్లంటా ఉంటే, గురువు తప్పు చేస్తా ఉంటే కూడా వీడు చెప్పలేక శిష్యుడు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అన్ని చాలా మంది గురువులు శిష్యులు చూస్తాం కదా. అట్లా మన వల్ల మనము ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అపూర్ణ కూడా అదే లేదు. ఈరోజు నాకు ఎనర్జీ ఎట్లుంది, బాగుంది, 36 hours అయింది. మేబీ రేపు సాయంత్రం ట్రైన్ ఎక్కి మదనపల్లి పోయినాక తింటానేమో, అప్పుడు కూడా ఆత్రంగా మదనపల్లికి పోయినా నా రాగి ముద్ద మా టమాటా పప్పు అనుకోకుండా ఇంకా చూద్దాం. 5 రోజులు ఉంటామో 6 రోజులు ఉంటామో దాన్ని పక్కన పెట్టేయాలండి. ఒక కండిషన్ ఒక థాట్ తో కనెక్ట్ అయ్యి చేయకుండా అబ్జర్వేషన్ ఉంటే సరిపోయి కదా. ఇప్పుడు బాగానే ఉండదు కదా. నేను రామలక్ష్మణ్ కలవకుంటే ఇప్పుడు కేబీఆర్ పార్క్ పరిగెత్తేవాడిని. దానికి ఏం చేయాలి, డాక్టర్ చదివినాడు కదా, ఏమంటాడు సార్ ఎనర్జీ లెక్కలు సార్ క్యాలరీలు అవన్నీ వస్తాయి బుక్లో బుక్లను థాట్స్ ను పక్కన పెట్టి కూడా ఆలోచించాలా. నీ కళ్ళు తిరిగినాయి, నీ మైండ్ డిస్టర్బ్ అయింది, అప్పుడు సరే ఏదో జరుగుతుంది బాగానే ఉన్నాం కదా. చూడు ఎట్లా మీ లెక్కలన్నీ ఎగిరిపోయినట్లే కదా బుక్కుల్లో, ఏం రాలేదే. అదే 11 గంటలకు టీ తాగాల నేను, తాకపోతే 5, 11, 1కి షివరింగ్ వచ్చేస్తుందా మరేంటి. మరి ఈ లెక్కలు ఏమైనా లెక్క 7 రోజులు 10 రోజులు ఉపవాసం ఉండే వాళ్ళు ఉన్నారు కదా, బాగా ఉండరు. 10 రోజులు 10 days ఉన్నాం. అమ్మా నమస్కారం. 10 days ఉంటే 7-8 kgs. అబ్బా అదే చెప్తా ఉండేది, లైఫ్ అంటేనే ఫైటింగ్ మీద మాట్లాడుకుంటే లైఫ్ తో ఫైట్ చేస్తా ఉంటే అద్భుతంగా ఉంటుంది అది. అరే మనకు 60 వెళ్తా కొన్ని ఏమైందంటే వాటర్ లో కొట్టుకెళ్ళిపోతుంది, విత్ విండ్ తో పాటు వెళ్ళిపోయినట్లు ఉంటుంది. ఇప్పుడు మాకు 60 వచ్చినాయి, మేము రిటైర్ అయినాం, మేము స్లో డౌన్ అయిపోవాలా అని అంత ముందర వాకింగ్ చేసాడు, రిటైర్ అయిపోయినట్టు అయిపోతాను. వాకింగ్ కింద పోవడం ఎందుకంటే నేను అనుకునేది, నువ్వు రిటైర్ అయ్యే వరకు డబ్బులు సంపాదించావు, నెలకు 5 లక్షలు. రిటైర్ అయినాక డబ్బులు రావు. నువ్వు ఏడన్నా వాకింగ్ పోయి కింద పడినావు అనుకో, నీ డబ్బులు ఖర్చు పెట్టాలి 1 లక్ష రూపాయలు మళ్ళా. కాబట్టి నిన్ను సేవ్ చేస్తారన్నమాట ఇంట్లో వాళ్ళు. పడిపోతున్నా రిస్క్ పెట్టాలా, అందులో నువ్వు సంపాదించడంలే ఇది పెట్టుకోవడంతా పిల్లలు సరిపోతుందని తెలియదు. మన కర్నూలులో మీటింగ్ వెళ్ళిపోతే ఒక కలెక్టర్, మాజీ కలెక్టర్, మాజీ తహసీల్దార్ అంటే ఇద్దరు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరూ వచ్చి కూర్చున్నాడు సీనియర్లు. సార్ వచ్చి కూర్చున్నాక ఏంటమ్మా అన్న వాళ్ళు ఏంటంటే మా కలెక్టర్ అంటే అన్నారు, మీరు చదువుకున్న వాళ్ళు కదా మాతో ఏంటమ్మా అంటే నైట్ నిద్ర పట్టలేదు, అసలు
టెన్షన్ వస్తుంది దానికి ఇరుగుడు ఏంటని మా వాడిని అడిగారు. అడిగితే ఏంటి అసలు ప్రాబ్లం ఏంటంటే ఏం లేదు, పని మనుషులు ఇంట్లో వాళ్ళు వస్తున్నా అసలు నమస్కారం పెట్టలేదు పడలేదు అంటే ఆవిడకి అంటే ఆ కలెక్టర్ అనే ఒక పోస్ట్ లో నుంచి ఇంకా దిగల బయట పడలా. ఎందుకంటే అయిపోయింది ఇంట్లో పని మనిషి ఏం వస్తుందా ఊడ్చుకుంటే ఆ పని అసలు పొద్దుకు నమస్కారం ఎంత కనెక్టెడ్ ఇంతమంది మనం అనుకున్నాం అన్ని పక్కన పెడుతున్నా హ్యాపీగా ఉంటాం. నీకు హ్యాపీగా ఉండడానికి ఆ చెట్టు కదిలేదో ఆ చీమలు పోతా ఉండేదో మీ కుక్క తోకొప్తా నీ కళ్ళలోకి ప్రతిదీ సంతోషమే కదా. ప్రతి దాంట్లో దేవుడు కేబీఆర్ పార్కు ఒక ఆంటీ టంచి టక్ చేసుకుని వెళ్తారు, చిన్న దూని ఒకటి ఎట్ట సండే 2 గంటలకు దూకుంటున్నాడు. షోన్ షో ఆయన పిలిచాడు, ఎవరు తెలుసా నేను ఎవరు ఐఎక్స్ షోన్ షో అన్నాడు అన్నాడు డీజే అన్న ఏదో అని మాడుతున్నాడు. ఓహో అంటే మీరు ఇంకా దిగలేదు అనుకోండి సార్, కేబీఆర్ లో కూడా చదువుకుంటున్నారు అది 10 ఏళ్ళు పోతే మీరు చెప్పాలా అదే దిగరాడు ఆయన చిన్న దూమి తీసుకున్నట్టు దూకొని ఇన్ చేసుకుని అడుగుతాడు. కేబీఆర్ కానీ క్యాజువల్ రావచ్చు కదా, ఇక్కడ కూడా ఆ క్యారెక్టరైజేషన్ డిగ్నిటీగా షోన్ షో నేనని. అంటే ఇప్పుడు మనకు తోక వచ్చింది మనం మునగ చెట్టు ఎక్కినాము అని ఎవరికి తెలుస్తుంది? ఫస్ట్ మనకే తెలుస్తుంది. అందుకని స్నానం చేసినప్పుడు అలా షేవింగ్ చేసుకున్నప్పుడు తోక కూడా షేవింగ్ చేసుకుని ఈ షేవింగ్ అన్నా లేట్ అవుతుంది. తోకని షేవింగ్ చేసి చాలా ఇన్స్టెంట్ టక్ దింపి ఒక సెకండ్ చేసి షేవింగ్ చాలా ఈజీ కదా. నువ్వు గొప్ప కాదని డెఫినెట్ గా నీకు తెలుసు కదా. చెట్టు తప్ప ఏది గొప్ప కాదు. చెట్టు ఒకటే ఏదో నీళ్లు ఏదో సన్లైట్ తీసుకొని ఫుడ్ తయారు చేసి అది జింకలు తిని పులులు మనుషులు అవి తిని నడుపుతాను. అదొకటి దక్క ఏది ఫేమస్ కాదు కదా, అది నీకు తెలుసు కదా. తెలుస్తుంది కదా. ఎన్ని బుక్కులు చదవాలా? మనమంతా పారాసైట్లు కదా, 700 పడి తింటాను. నువ్వు ఎట్లా గొప్ప అవుతావు? అసలు గొప్ప అనేది ఏంటి? గొప్ప నువ్వు కొడితే కూడా కాయలు ఇస్తా ఉంది, నువ్వు నరికితే కూడా ఏదో అవుతా ఉంది. అయితే ఉంది నరికినా ఏదో వస్తా ఉంది. అది అది అసలు నేను గొప్ప అని దానికి తెలియదు పాపం. చెట్టు గొప్ప అని దానికి తెలియదు. గొప్ప కాకపోయినా గొప్ప అనుకుంటానే ఉండవు. నెవిలి ఎంత అందంగా దానికి తెలియదు పాపం. పోనీ అదన్నా చూసి అన్యాయం చేయమంటే దాన్ని ఎప్పుడు కూర చేసుకొని తిందామని ఉంటాడు. ఏమి రాదు అవే అయ్యేదో. ఇంకా కొన్ని మాట్లాడదాం అక్కడ. ఎవల్యూషన్, భూమి పుట్టింది ఎప్పుడు, మనిషి పుట్టింది ఎప్పుడు, మనం ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి స్టార్టింగ్ కూర్చొని టెక్నికల్ గా మాడదాం సార్, ఎందుకంటే అందరికి కాడి కావాలి. పిచ్చపాటి కాకుండా టెక్నికల్ మాడదాం. ఇది పెట్టేస్తా మా వాళ్ళకి. పెట్టు చూడు బా వచ్చిందా. మనకెందుకు రామలక్ష్మణ్ వాళ్ళతో మొన్న మీటింగ్ మిస్ అయింది అని అంటే దీనికోసం. అందుకే ఎట్లుంది అట్లా తీసుకోలేదు. నేచర్ చెప్తా ఉంటుంది నిన్ను కూడా నువ్వు నాతో తిరిగేది నేను నీతో తిరిగి. ఎందుకంటే నేను భోజనం పెట్టినా పెట్టకపోయినా నీళ్ళు తాగినా ఏం తిన్నా చిన్నకాయలు తిన్నా తినకపోయినా నువ్వు జర్నీలో ఉండవు కాబట్టి నాతో రాగలుగుతాడు. లేకపోతే పొద్దు నుంచి ఆయన కూడా తిండేవిలే అని గిసులు తినేసి వచ్చాడు. చంపేరా ఈ నా కొడుకు తినడం మమ్మల్ని తిన్నాడు. మంచి చాలా ఫ్రెండ్స్ కూడా తిండికి తట్టుకోలేరు. నేను కూడా ఎంజాయ్ చేస్తా ఫుడ్ ని. అవసరం అయితే ఖాళీ కూడా ఉండాలి కదా. అది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి కదా. యుద్ధం అంటే నీకు కరెక్ట్ గా అట్లా స్టార్ట్ అవుతుందా? అయితే ఏదో శంకుది వచ్చే యుద్ధం స్టార్ట్ అయింది, యుద్ధం ఎండింది అట్లా. ఇప్పుడు ఏంది లైఫ్ యుద్ధం, ఫైటింగ్ చేస్తానే ఉండవు. మన లోపల ఇన్నర్ లోపల మహాభారత రామాయణం జరుగుతూనే ఉంది లోపల ఉంది కదా. నీ థాట్స్ నేను తిప్పి పడేసి కొట్టి గిట్టి ఏమో చేసేస్తా ఉండే. అది అబ్జర్వ్ చేస్తే చాలండి. మాట్లాడుకున్నారు వాళ్ళతో పౌను.